నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. తెలంగాణ రాష్ట్రంలో ఒక జోకర్ గాని లెక్క రాను ఎట్లా అంటే ఒక బ్రోకర్ గాని లెక్క, ఒక జోకర్ గాని లెక్క ఎట్లా తయారైందంటే వీని ముఖం ఒకసారి అద్దంలో చూసుకోవాలి. ప్లాట్ఫామ్ మీద అడుక్కునే ముఖం వీంది. అయితే క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒక్కసారి వీని వీడియోకు ఒక వీడియో చేసిండు, దీనికి సంబంధించి ఒక చిన్న షార్ట్. ఆ షార్ట్లో ఏమని మాట్లాడుతున్నట్టు ఒక చిన్న షార్ట్ పెట్టిండు. అంటే ఏం లేదు, ఇక అధికార పార్టీ ప్రతిపక్షం అనేది ఏం లేదు. ఒక తెలంగాణ రాజ్యాధికారి బీసీల హక్కుల కోసం, బీసీల స్వలంబన కోసం రాజ్యాధికారమే లక్ష్యంగా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నను విమర్శించే పనిగా పెట్టుకున్నాడు ఈ చెత్త నా కొడుకు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎందుకంటే అధికార పార్టీని విమర్శిస్తాడు ఎవడు కానీ, లేకపోతే 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు చేసింది, ఏం కాంగ్రెస్ పార్టీ తీయకుండా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏం పని లేదు అన్నట్టుగా ఈ చెత్తనా కొడుకు విని వీడియోలు మొత్తం ఏం లేదు. ఇక అసలు ఎవరన్నా అధికార పార్టీని విమర్శిస్తారు, కామన్గా అధికార పార్టీని విమర్శిస్తారు, లేకపోతే ప్రతిపక్షాన్ని విమర్శిస్తారు. ప్రతిపక్షం అధికార పార్టీకి ఇన్ని తప్పులు చేయంగా ప్రతిపక్ష హోదా ఇచ్చింది, మీకు ఎందుకు ఇచ్చిరు, మీకు ఇంట్లో కూర్చుంటాను కానీ మాట్లాడతారు. కానీ అసలు ఏందో వీని కథ ఏందో, వీని కథ లెక్క ఏందో నన్ను నదులది. గతంలో బండి సంజయ్ని విమర్శించిండు. ఇంత ప్యాకేజ్ ముట్టినాక ఇప్పుడు బండి సంజయ్ అనే అభిమానిని బండి సంజయ్ అన్నకు నేను వీరాభిమానిని అని చెప్పుకుంటాను. సిగ్గుండాలి కొంచెం. గతంలో ఫస్ట్ రాజగోపాల్ రెడ్డిని విమర్శించిండు. అంటే ఒకలేనికొకరు ఎవడన్నా అధికార పార్టీలో ఉన్నోని విమర్శిస్తారు, కరెక్టే. సరే, బండి సంజయ్ అంటే విమర్శించినవు, నువ్వు బండి సంజయ్ని విమర్శించినావు. అక్కడ చిత్రగుప్త ఛానల్లోకి పోయి గిరీష్ దారముని తన్నులు బట్టరెడ్డి చేసినావు, రెచ్చగొట్టి ఇష్టానుసారంగా రెచ్చగొట్టి దమ్ముంటే చూసుకుందాం దారా లుచ్చా కొడుకల్లారా అని బీజేపీ కార్యకర్తలను తిట్టి వాళ్ళ దాడులకు ప్రేరేపించి ఒక విధంగా తన్నులు అనిపించింది నువ్వే. వాస్తవానికి చిత్రగుప్తును ఈ విషయం అంతా పక్కకెడితే ఇట్లా జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు ఎంతో కొంత ప్యాకేజ్ ఇస్తే బాగుండని, మల్లన్న ప్యాకేజ్ ఇస్తే బాగుండనే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతాడు. ఒకసారి వీడు మాట్లాడింది ఏంది, వీని ముఖం ఒకసారి అర్థంలో చూసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అరే నువ్వు ఏ కిస్క కోన్ కిస్క గొట్టంగాని నువ్వు, అసలు గొట్టంలో గొట్టంగాని నువ్వు, నీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి పోయిరు. అయితే ఇక్కడ విషయం పక్కకి పెడితే ఒకసారి ఈ మాటలు వినండి. చిన్న పైరవీలు చెప్తలేడు, చిన్న పైరవీలు కాదు, చిన్న ఫోన్లు కాదు, చిన్న కథ కాదు. మా పడీలు చీకట్ల 12 గంటలకు 10 గంటలకు ఫోన్ చేస్తారు. నేను ఎవరు చెప్తే ఇంటా, ఎట చెప్తే ఇంటా, ఎప్పుడు చెప్తే ఇంటా. ఇప్పుడు మహేష్ గారి బీసీ అయిపోయాడు, పోయి మళ్ళా ముదిరాజు బిడ్డకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటున్నాడు, నువ్వు దిగిపోవాలంటున్నావు, ఎమ్మెల్సీ గెలవంటున్నావు. మనం చేసిన లంగా పనులు కబ్జాలు మొత్తం ఈ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీని కబ్జా కోర్ల రాజ్యాధికార పార్టీగా పేరు మార్చిండు, కేఆర్పి అని పెట్టిండు, ఇజ్జత్ తీస్తున్నాడు, బరి వద్ద నిలవెచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మహేష్ గాడ్సే అన్నట్టు ఎవరు చెప్తుంటాడో చూడాలి. పాపం రైట్, ఏమంటాడు మహేష్ గాడ్సే ఎవరు చెప్తే ఈడు చూడు ఊరవంది బలిసినట్టు బలిసిండు. సేమ్ ఊరవందే, పంది ఎట్లా బలుస్తుంది వీడు అట్లా బలిసిండు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏం లేనట్టుగా తీన్మార్ మల్లన్న బీసీల హక్కుల కోసం కొట్లాడుతున్న వ్యక్తిని పట్టుకొని తీన్మార్ మల్లన్నట ఇన్ని బతిలాడుతాడట, చేతులు పెట్టుకొని బతిలాడుతాడా, లేకపోతే కాళ్ళు దగ్గర పెట్టుకొని బతిలాడుతాడా, మరి ఎట్లా బతిలాడుతుండో అవులుగా ఎట్లా బతిలాడుతూ చెప్పదు. ఇక రాత్రి ఫోన్ చేస్తున్నట్టు, ఇంకా రాత్రి ఫోన్ చేయించి ఎవరితోనైతే తింటాడు, వీడు పెద్ద స్కామ్లని బయటపడతాను కాబట్టి వీడు ఎవరితోనైతే చెప్పు తింటాడని ఈయన బతిలాడుతూ ఉంటాడు. సిగ్గు తెచ్చుకోరా, నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. చెత్త నా కొడుకు, నీ ముఖము ఒక్కసారి అద్దంలో చూసుకో. తెలంగాణ రాష్ట్రంలో పని ఏం లేదన్నట్టుగా చెత్త సన్నాసుడా కుక్క తిడుతూ ఉన్నారు కామెంట్లో. వాన్ కామెంట్లో ఇది ఒకసారి చూడు, ఆన్ వీడియోనే ఊరబంది బలిసినట్టు ఒకసారి చూడు, మీకు క్లియర్ కనబడుతుంది. ఊరబందే సేమ్ ఊరబంది బలిసినట్టు బలిసిండు. ఒక్కసారి ఆయన కామెంట్లో చూద్దాం. ఇగో ఈ కామెంట్లే, అరే బోసిడికే నీకు పని లేదారా, నీకు ఎల్లకాలం అరే బోసిడికే నీకు మల్లన్న పట్టుకొని పొద్దు పోతలేదారా, నీకు అదే తీన్మార్ మల్లన్న మంచి మనిషి రాబాయి, నీలాంటి లోఫర్గాలతో తిరగలేదు. తీన్మార్ మల్లన్న వ్యక్తి ఒక సామాజికవాది, బీసీలను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన మగాడు తెలంగాణలో ఉన్నాడంటే తీన్మార్ మల్లన్న మాత్రమే చెప్పుకుంటున్నారు కదరా, నువ్వు యాదవ అని చెప్పుకుంటున్నావు, నువ్వు బీసీవేలారా. ఇక డాష్ కుడువు అంటారు కానీ ఆయన చెప్పలేను. ఇక నువ్వు డాష్ కుడువురు అగ్రకులాలది ఉడువు అంటారు, నేను ఇలా అంటారు. ఇక పదం నేను వాడలేను, ఎందుకంటే నువ్వైతే వాడదు. కానీ అగ్రకులాలది నువ్వు ఉడువు, మల్లన్న ఒక్కడే బీసీల కోసం పనిచేస్తుండు. బీసీలకు అందరూ
బీసీలను అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చడంలో తీర్మానం వలన సక్సెస్ అవుతున్నాడు. 100% బీసీలను ఒక తాటిపైకి తీసుకొస్తున్నాడు. నీకు చేత కాకపోతే అగ్రవర్ణాలను పట్టుకొని కుడువు అంటారు. అది ఆ పదం నేను వాడలేను. అగ్రవర్ణాలు డ్యాష్ పట్టుకొని కుడువు అంటారు. నేను అయితే డ్యాష్ అంటారు, ఇంకా డ్యాష్ అంటారు కానీ నేను చెప్పలేను అన్నమాట. అయితే ఏం మాట్లాడుతున్నారా డీకే బోస్ అని చెప్తా ఉన్నారు ఒక ఆయన. ఏమన్నా రాజేందర్ చిలుకూరి అని చెప్తా ఉన్నాడు. ఈ మాట నేను అంటలేను. నీకు సిగ్గు రాదు, మానం రాదు, రాష్ట్రంలో ఏ సమస్య లేవురా డ్యాష్ అంటారు. ఇక బాడుకా అంటారు, డ్యాష్ బాడుకా అంటారు. ఇక ఆ డ్యాష్లో నువ్వు ఏమైనా పెట్టుకో. అది ఎవరు రాజు అంటాడు. నేను ఒక్కనే చెప్తున్న మాట కాదు. నీకు సిగ్గు శరం ఉంటే నీ ఫేస్బుక్లో కామెంట్లు చూసుకో. చెత్త నా కొడుకు. నీకు సిగ్గు శరం లజ్జ మానం ఏమైనా ఉంటే ఫేస్బుక్లో కామెంట్ చూసుకోరా. చెత్త నా కొడుకు. పంది బలిసిన ఊర పంది బలిసినట్టు. ఇగో మహేష్, నువ్వు దారం దిగిన గాలిపటం అయిపోయావురా, మళ్ళా నన్ను విమర్శించడమే నీ పని, నీ భజన అని చెప్తా ఉన్నాడు యాదగిరి కంచం. ఏమంటాడంటే మహేష్గా ఒక లుచ్చాగా నువ్వు గాలిపటం దిగిన దారం దిగిన గాలిపటం అయిపోయినావు, మళ్ళీ నన్ను నీ భజన చేసుడే నీ పని అయిపోయిందిరా అని చెప్తున్నాడు. ఇగో ఇంకేమన్నా ఉప్పూరి శైలు అంటాడు. ఏమంటానంటే నువ్వు రిపోర్టర్ నీకు సెట్ కాలే, పోయి మల్లన్న మీద సెటర్లు నువ్వు ఎంత మొరుగుతే అంత మంచికే అంటని చెప్తున్నారు. మల్లన్న మీద నువ్వు ఎంత మొరిగినా అంత మంచికేరా లుచ్చానా కొడుకు అని చెప్తున్నారు. నువ్వు పోయి మల్లన్న మీదనే పెట్టుకున్నావు, నువ్వు ఎంత మొరుగుతే అంత మంచిది, నీలాంటి వాళ్ళు మొరిగిన వాళ్ళు ఎంతోమంది వచ్చి పోయిరు, మొరిగి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. లుచ్చా మహేష్గా నీకే చెప్తున్నారు. ఇది అలా ఓ డ్యాష్ పిచ్చిలా కొడుక అంటారు. నేను ఆ పాదం వాడలేదు. డ్యాష్ పిచ్చిలా కొడుక, నీకు న్యూస్ దొరకలేదారా, ఇంతమంది తిడుతుంటే ఇంకా నీకు సిగ్గు రావడం లేదా, నీ బతుకుల నా డ్యాష్ అంటున్నారు. ఎవరు అంటున్నారు అంటే రంగా గౌడ్ అంటామన్నాడు. ఒక గౌడ బిడ్డ రంగా గౌడు. అరే పిచ్చిన డ్యాష్ కొడుక, నీకేం న్యూస్ దొరకలేదారా, ఇంతమంది తిడుతూ ఉంటే నీకు సిగ్గెట్లేదురా, సిగ్గు శరం లేదురా, నువ్వు మనిషివి కాదారా, నీ బతుకుల నా డ్యాష్ అంటారు. ఇది నీ కామెంట్లే. అయితే ఇంకో పాప అంటాడు నీకు వేరే పని లేదారా అంటాడు. ఎవడన్నా ఇగో మహేష్ గాజులా ఏమంటాడు చెప్పన్నా, ఎవడన్నా పాలకపక్షం మీద విమర్శలు చేస్తారు, కానీ వీడు మాత్రం ఎంతో కొంతమందిని ప్రశ్నించే ధైర్యం కల్పించిన మల్లన్నను విమర్శిస్తున్నాడు. తెలంగాణలో ఏ సమస్యలు లేవా అని చెప్తున్నాడు. నేను చెప్పిందే చెప్పినాను. ఎవడన్నా తెలివి ఉన్నాడు ప్రతిపక్షం లేకపోతే పాలకపక్షం పరిపాలించడంలో మీద విమర్శిస్తారు. మల్లన్న అందరికీ ధైర్యం నేర్పే మల్లన్నను విమర్శిస్తాను, సిగ్గు లేదారా, వేరే పని లేదారా, వేరే సమస్యలు లేవారా, ఎదవన్నారు ఎదవా సన్నాసి దద్దమ్మ అని చెప్తా ఉన్నాడు. ఇదేంటి యాదయ్య గౌడ్ ఏమంటానంటే డ్యాష్ కుడువు అంటున్నాడు. ఇక నేను చెప్పలేను. డ్యాష్ కుడువు అది ఇక నేను అనలేను, ఆ పదం నేను అనలేను, అంత ఘోరంగా ఉన్నాయి. యూజ్లెస్ ఫెలో ఎందుకురా ఉన్నావు అని సురేష్ అంటున్నావు. ఇగో అరే నిన్ను తిట్టనోడు లేడురా కామెంట్లా, నువ్వు నీ మాటలు ఆపురా సోదిగా అని చెప్తావు. అరే నువ్వు మనిషి అన్నోడు ఎవడన్నా ఉంటే నిజంగా ఎక్కడన్నా పోయి ఇక పని చేసుకుంటున్నా కానీ నువ్వు చేపల మహేష్ అయిపోయినావు, నువ్వు చేపల పులుసు పెట్టే మహేష్ అయిపోయినావు కాబట్టి బతికిపోతున్నావు. గది నీ బతుకు గది. కామెంట్లు చూసుకో ఒకసారి, ఫేస్బుక్లో కానీ కామెంట్లు చూసుకో. సిగ్గు శరం ఉంటే పాలకపక్షం నేను విమర్శించు, లేకపోతే ప్రతిపక్షం ఏం చేస్తున్నది, అధికార పార్టీ ఇంత తప్పులు చేస్తూ ఉంటే అని విమర్శించు. సిగ్గు లేకపోతే నీ ఎవడేం చేస్తాడు చెప్పు. నీకు సిగ్గు లేనప్పుడు ఎవడేం చేస్తాడు, అది గుర్తుపెట్టుకో బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏం లేనట్టుగా బీసీల హక్కుల కోసం, బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న తీర్మానం మల్లన్నపై విమర్శిస్తే ఇలాంటి కామెంట్లే పెడుతున్నారు. నీకు సిగ్గు లేదారా విధవ, కామెంట్లు చూసుకోరా విధవన్నారా విధవ సన్నాసి అని చెప్తున్నారు. అయినా బుద్ధి రాకపోయా. ఆ క్యారీ బ్యాగ్లోడేమో ఆడు వీడియో తీపిచ్చే, స్ట్రైక్ వేయించి వీడియో తీపిస్తే మళ్ళీ ఏమైంది, అరే ఓ సన్నాసులారా ఆయన తిట్టింది కరెక్టేరా బాబు, నువ్వు ఏమంటే లీగల్ యాక్షన్ తీసుకోరని యూట్యూబ్ పెట్టి మళ్ళీ పంపించింది. వీడియో మనకి వచ్చేసింది. శ్యామ్ గారే నీకే చెప్తున్నా, శ్యామ్ గారికి చెప్పు, వీడియో నువ్వు ఏదో రిమూవ్ చేసిన వాడగా అన్న నిన్ను కూడా తిరుగుతున్నాడు. ఆ యూట్యూబ్ వల్ల రివ్యూ చేసి దాన్ని ఏం చేసిందంటే, అలా సన్నాసులారా మీరు ఏదైనా ఉంటే మీరు లీగల్గా చూసుకోరు, కానీ ఇక యూట్యూబ్ దీనికి కాపీరైట్ స్ట్రైక్ వేసినవరా దద్దమ్మా అని మళ్ళీ నా వీడియో నాకు ఇచ్చేసింది. అది చూడు అన్న 1500 మంది చూసిర్రు, చుచ్చుబడ్డది కొడుకు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. విధవన్నారా విధవ, ఎందుకురా భూమికి బరువు, దేనికోసం వచ్చినాం, దేనికోసం జర్నలిజం అంటే తిట్టడమే పనిగా పెట్టుకుంటారా కూడా. జర్నలిజం ప్రజల సమస్యలు లేవు రావులేగా, ఏం సమస్యలు తీసుకున్నారో అసలు. పొద్దున్న లేస్తే మల్లన్న పేపర్ తీసుకుంటా, మల్లన్న పేపర్ చూసుకుంటా, మల్లన్న తిట్టడం విమర్శించడం ఇదే పనారా. లుచ్చానా కొడుక, సిగ్గు అనిపిస్తలేదురా కొంచెమన్నా. ఇంత ప్యాకేజ్ ఇస్తే ఓననే తిడతావుగా కనీసం. సరే ఒక ప్రోగ్రామ్ మొత్తం మల్లన్న ప్రోగ్రామ్, ఇక వేరే ప్రోగ్రామ్ ఏం లేదా, కొంచెమన్నా బుద్ధి ఉందా అవులే. ఆ ఫేస్బుక్లో కామెంట్ చూసుకో లుచ్చానా కొడుక, కొంచెమన్నా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఇది ఈయన బతుకు, ఎంత తిట్టినా కానీ మానవ రాదు, సిగ్గు రాదు దీనికి. ఇట్లనే తిట్టాలి ఇన్ని.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కొట్లాడుతుందిరా లుచ్చా కొడుక. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నోడిని విమర్శించు, లేకపోతే అధికార పార్టీ పరిపాలించడం విమర్శించు. 9.5 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు అంత అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, మీరు అందరూ ఒకటేనని, ఈ అగ్రకులాల పార్టీలు, రాజకీయ పార్టీలు అందరూ ఒకటేనని విమర్శించు. ఎందుకురా, దేనికోసం రా అయ్యా, నువ్వు దేనికోసం రా ఉండి? సిగ్గు తప్పినోడా, సిగ్గు తప్పిన పీనియనట ఏది ఎత్తుకపోయటం వినా పాయకాయనం ఏందన్నట్టు ఉన్నది నీ బతుకు, నీ లుచ్చా బతుకు. ఆ కామెంట్లు చూసినా మారు ఇకనైనా. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 5 భువనగిరి సభకు సిద్ధమవ్వండి.